హాయ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఈజ్ వర్షము ఎక్కడ నుంచి వస్తుంది? లోవర్ క్లాస్ లెసన్. టెట్ మరియు డిఎస్ఎల్కు ఈ చిన్న లెసన్ అవసరమే. సాధారణంగా నీరు 3 స్థితుల్లో ఉంటుంది అని మనకు తెలుసు. ఘనస్థితి మంచుగా, ద్రవ స్థితిలో నీరుగా, వాయు స్థితిలో నీటి ఆవిరిగా మనం పిలుస్తున్నాం. ఈ జలచక్రం, ప్రకృతిలో జరిగే జలచక్రాన్ని పరిశీలిస్తే మంచు నీరుగా, నీరు నీటి ఆవిరిగా, నీటి ఆవిరి మరలా మంచుగా మారుతుంది. ఈ భౌతిక మార్పులను మనం గమనిస్తున్నాం. ఈ భౌతిక మార్పులను మనం పరిశీలిస్తే మంచు నీరుగా మారుతుంది. ఇలా మంచు నీరుగా మారడాన్ని ద్రవీభవనం, మెల్టింగ్ లేదా లిక్విఫికేషన్ అని పిలుస్తారు. మంచు ముక్కలు నీరుగా మారడాన్ని ఏమంటారు? మంచు అంటే ఘనస్థితి, నీరు అంటే ద్రవస్థితి. కనుక ఒక ఘన పదార్థము నేరుగా ద్రవంగా మారడాన్ని ద్రవీభవనం లేదా మెల్టింగ్, లిక్విఫికేషన్ అని పిలుస్తున్నారు. ఇలా మంచు నీరుగా మారడాన్ని ద్రవీభవనం అని పిలుస్తున్నాం. నీరు నీటి ఆవిరిగా, నీరు అనే ద్రవం, ద్రవస్థితిలో ఉన్న నీరు వాయు స్థితిలో అంటే నీటి ఆవిరిగా మారుతుంది. దీన్నే బాష్పీభవనం, ఎవాపరేషన్ అని పిలుస్తున్నారు. మంచు నీరుగా మారడాన్ని ఏమంటారు? ద్రవీభవనం. నీరు నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? బాష్పీభవనం లేదా ఎవాపరేషన్. మరి నీటి ఆవిరి మరలా చల్లబడి నీటి బిందువులుగా మారితే దానిని సాంద్రీకరణం, కండెన్సేషన్ అని పిలుస్తున్నారు. నీరు మరలా చల్లబడి మంచు మొక్కలుగా మారితే ఘనీభవనం, ఫ్రీజింగ్ లేదా సాలిడిఫికేషన్ అని పిలుస్తున్నారు. ఇలా మంచు నీరుగా మారడాన్ని ద్రవీభవనం, మరలా నీరు మంచుగా మారడాన్ని ఘనీభవనం అని పిలుస్తున్నారు. నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం, నీటి ఆవిరి మరలా నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అని పిలుస్తున్నారు. బిట్స్ చూడండి. ద్రవీభవనానికి వ్యతిరేక ప్రక్రియ ఏది? ద్రవీభవనం అంటే మంచు నీరుగా మారడం. దీనికి వ్యతిరేక ప్రక్రియ ఏది? నీరు మంచుగా మారడం. మరి నీరు మంచుగా మారే ఈ ప్రక్రియను మనం ఏమని పిలిచాం? ఘనీభవనం. సో ద్రవీభవనానికి వ్యతిరేక ప్రక్రియ ఘనీభవనం. మరి బాష్పీభవనానికి వ్యతిరేక ప్రక్రియ ఏది? సాంద్రీకరణం. నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటాం. వ్యతిరేక ప్రక్రియ అంటే నీటి ఆవిరే నీరుగా మారడం సాంద్రీకరణం. మంచు నేరుగా నీటి ఆవిరిగా మారచ్చు. మంచు నుండి నీటి ఆవిరి వెలువడడం చూస్తుంటాం. ఇలా మంచు నేరుగా నీటి ఆవిరిగా మారితే దాన్ని ఉత్పతనం, సబ్లిమేషన్ అని. మంచు నేరుగా నీటి ఆవిరిగా మారడాన్ని ఉత్పతనం, సబ్లిమేషన్ అని పిలుస్తున్నాం. మరి మంచు నేరుగా నీటి ఆవిరిగా మారితే అది ఉత్పతనం. నీటి ఆవిరి మరలా నేరుగా మంచుగా మారిన దాన్ని ఉత్పతనం, సబ్లిమేషనే పిలుస్తున్నాం. ఉత్పతనం అనగా మంచు నేరుగా నీటి ఆవిరిగా మారచ్చు, నీటి ఆవిరి నేరుగా మంచుగా మారచ్చు. ఒక పదార్థం ఘనస్థితి నుండి నేరుగా వాయువుగా మారచ్చు, వాయు స్థితి నుంచి నేరుగా ఘనస్థితిలోకి మారచ్చు. ఈ భౌతిక మార్పుని ఏమంటారు అంటే ఉత్పతనం.
ఉత్పతనం అనగా ఒకే పదార్థం ఘన స్థితి నుండి వాయు స్థితిలోకి లేదా వాయు స్థితి నుండి ఘన స్థితిలోకి మారడం. మనం కర్పూరం ఉత్పతనం చెందడం గమనిస్తుంటాం. డబ్బాలో ఉన్న కర్పూరాన్ని బయట టేబుల్ పైన ఉంచినప్పుడు ఆ ఘన రూపంలో ఉన్న కర్పూరం నేరుగా వాయు రూపంలోకి మారి గది అంతటా ఆ స్మెల్ విస్తరిస్తుంది. కనుక ఉత్పతనం చెందే పదార్థాలకు ఉదాహరణ కర్పూరం, నాఫ్థలిన్ గోళీలు, ఘన CO2, డ్రై ఐస్, ఇవి మనం ఎక్కువగా వింటుంటాం. ఈ టాపిక్లో బిట్స్ చూడండి. ద్రవీభవనానికి వ్యతిరేక ప్రక్రియ ఘనీభవనం, బాష్పీభవనానికి వ్యతిరేక ప్రక్రియ సాంద్రీకరణం. ఉత్పతనం అనగా ఒకే పదార్థం ఘన స్థితి నుండి వాయు స్థితిలోకి మారచ్చు లేదా వాయు స్థితి నుండి ఘన స్థితిలోకి మారచ్చు. మంచు నీటి ఆవిరిగా మారచ్చు, నీటి ఆవిరి మంచుగా మారచ్చు. ఇవన్నీ జలచక్రంలో భాగాలుగా చూస్తుంటాం. నీటి యొక్క స్థితి మార్పులుగా మనం గమనిస్తుంటాం. మరి మంచు కొండలు కరిగిపోతున్నాయి అంటే ఇది ఏ ప్రక్రియ? ద్రవీభవనం. ఫ్రిడ్జ్లో ఉంచిన నీరు మంచుగా మారింది, ఇది ఏ ప్రక్రియ? ఘనీభవనం. ఫ్యాను దగ్గర ఉంచిన పళ్ళెములో నీరు నీటి ఆవిరిగా మారిపోతుంది, ఇది ఏ ప్రక్రియ? బాష్పీభవనం. వేసవి కాలంలో చెరువులు, సరస్సులలో నీరు ఆవిరిగా మారిపోతుంది, ఇది ఏ ప్రక్రియ? బాష్పీభవనం. శీతాకాలంలో, ముఖ్యంగా శీతాకాలపు ఉదయపు వేళల్లో బయట తక్కువ ఉష్ణోగ్రత, చలిగా ఉండడం వలన గాలిలో నీటి ఆవిరి ఆ తక్కువ ఉష్ణోగ్రత వలన గాలిలో నీటి ఆవిరి చల్లబడి 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 నీరుగా, నీటి ఆవిరి చల్లబడి నీరుగా, నీటి బిందువులుగా మారిపోతుంది. అందువలన శీతాకాలపు ఉదయపు వేళల్లో మొక్కల ఆకులపైన చిన్న చిన్న నీటి బిందువులు చూస్తుంటాం. రోడ్డు పైన ఉన్న వాహనాలపైన కూడా ఆ వాహనాల ఉపరితలాలపై చిన్న చిన్న నీటి బిందువుల్ని ఈ విధంగా చూస్తుంటాం. మరి వాహనాల యొక్క ఉపరితలం పైన నీటి బిందువులు ఎలా ఏర్పడ్డాయి? గాలిలో ఉన్న నీటి ఆవిరే సాంద్రీకరణం చెంది అంటే చల్లబడి నీటి బిందువులుగా మారింది. శీతాకాలపు ఉదయపు వేళల్లో మొక్కలపైన, ఆకులపైన, బయట ఉంచిన వాహనాలపైన నీటి బిందువులు ఏర్పడే ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ సాంద్రీకరణం. ఈ భూమిపైన బాష్పీభవనం, సాంద్రీకరణం, ఈ రెండు ప్రక్రియలు నిరంతరం జరగడం వలన జలచక్రం ఏర్పడుతుంది. సరస్సులు, నదులలో ఉన్న నీరు క్రమేపీ ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి, ఇది ఏ ప్రక్రియ? బాష్పీభవనం. మరి వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, ఆ గాలిలో ఉన్న నీటి ఆవిరి మరింత చల్లబడి నీటి బిందువులుగా భూమిపైకి పడుతుంది, అంటే వర్షంగా పడుతుంది. ఈ ప్రక్రియని ఏమన్నాం? సాంద్రీకరణం. కనుక బాష్పీభవనం, సాంద్రీకరణం, ఈ రెండు ప్రక్రియలు నిరంతరం జరుగుతూ ఉండడం వలన జలచక్రం సంభవిస్తుంది. సరస్సులు, నదులు ఉపరితలాలపై ఉన్న నీరు నీటి ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి, ఈ ప్రక్రియను బాష్పీభవనం అంటారని చెప్పుకున్నాం. కనుక మేఘాలు ఏర్పడుటలో ఇమిడి ఉండే ప్రక్రియ ఏది అంటే ఆన్సర్ బాష్పీభవనం. మేఘాలు వర్షించుటలో ఇమిడి ఉండే ప్రక్రియ, వర్షించుటలో అంటే నీటి బిందువులుగా పడిపోతున్నాయి కనుక మేఘాలు వర్షించుటలో ఇమిడి ఉండే ప్రక్రియ ఏది? సాంద్రీకరణం. సాంద్రీకరణం. మేఘాలు ఏర్పడడంలో బాష్పీభవనం, మేఘాలు వర్షించుటలో సాంద్రీకరణం ఇమిడి ఉన్నాయి. వర్షం పడితే ఆ వాన చినుకులని పరిశీలించండి.
ఆ వర్షం పడుతున్నప్పుడు పడే వాన చినుకుల్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఆ ఒక్కొక్క వాన చినుకు యొక్క వ్యాసార్థం ఓన్లీ రేడియస్. ఒక్కొక్క వాన చినుకు యొక్క వ్యాసార్థంని మనం ఎంత అని తెలుసుకోవాలి అంటే, ఇక్కడ రాసింది చూడండి. వాన చినుకు యొక్క వ్యాసార్థం, ఈ వ్యాసార్థం 0.02 నుండి 0.31 అంగుళాలు. పడే వాన చినుకు ఇలా పడుతూ ఉన్నప్పుడు పడే వాన చినుకు యొక్క వేగం, పడే వాన చినుకు యొక్క వేగం ఒక గంటకు 7 నుండి 18 మైళ్ళు. ఇలా 7 నుండి 18 మైళ్ళు వేగంతో ఆ వాన చినుకు క్రిందకు దిగుతుంది. గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో వచ్చే ఆ వాన చినుకుల వ్యాసార్థం ఎంత ఉండొచ్చు? 0.02 నుండి 0.31 అంగుళాలు. అయితే వర్షం పడుతూ ఉన్నప్పుడు గొడుగు వేసుకొని బయటికి వెళ్ళడం మనకి తెలుసు. కానీ ఈ గొడుగును ఎండ నుండి కాపాడుకోవడం కోసం మొట్టమొదటిగా తయారు చేయడం జరిగింది. గొడుగుని మొదటిగా రూపొందించిన దేశం ఏది? ఆన్సర్ ఈజిప్ట్. ఈజిప్ట్ దేశస్థులు ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. మన రాష్ట్రంలో ఋతుపవనాలను 2 రకాలుగా మనం చూస్తుంటాం. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. మన రాష్ట్రానికి కురిసే వర్షం నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాల వలన సంభవిస్తుంది. నైరుతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ నైరుతి ఋతుపవనాల వలన మన రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి. నవంబర్ డిసెంబర్ నెలలో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి. బిట్స్ చూడండి. రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు ఏ ఋతుపవనాల వలన? నైరుతి ఋతుపవనాల వలన. నవంబర్ డిసెంబర్ నెలలలో కురిసే వర్షాలు ఏ ఋతుపవనాల వలన? ఈశాన్య ఋతుపవనాల వలన. సాంద్రీకరణం, కండెన్సేషన్. ఇప్పుడే చెప్పుకున్నాం. సాంద్రీకరణం అనగా ఒక పదార్థం వాయు స్థితి నుండి ద్రవ స్థితికి మారడం. ముఖ్యంగా నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు అని చెప్పుకున్నాం. శీతాకాలములో మన నోటి నుండి గాలిని విడిచిపెట్టేటప్పుడు పొగలాగా కనబడుతుంటుంది. కారణం ఏంటి? మన శరీర ఉష్ణోగ్రత కన్నా బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. అందువలన మన నోటి నుండి వచ్చే ఆ గాలి బయటి వాతావరణంలో గాలి కన్నా వేడిగా ఉంది. మరలా చెప్తున్నాను. శీతాకాలంలో బయట గాలి కన్నా మన నోటి నుండి వచ్చే గాలి వేడిగా ఉంది. అందువలన మన నోటి నుండి వచ్చే ఆ నీటి ఆవిరి బయట వాతావరణంలో ఆ తక్కువ ఉష్ణోగ్రతకు చేరేసరికి అకస్మాత్తుగా నీటి బిందువులుగా సాంద్రీకరణం చెందింది. నోటి నుండి వచ్చే ఆ నీటి ఆవిరి బయటకు వచ్చేసరికి బయట గాలిలో చల్లని ఉష్ణోగ్రతకు ఆ నీటి ఆవిరి చల్లబడి నీటి బిందువులుగా మారింది. అందువలనే ఈ సాంద్రీకరణం జరగడం వలనే మనకి ఆ నీటి బిందువులు పొగ మాదిరిగా మనకు కనబడుతున్నాయి. కనుక శీతాకాలంలో నోటి నుండి విడిచిపెట్టే గాలి ఈ విధంగా మనకి అకస్మాత్తుగా చల్లబడ్డానికి కారణం సాంద్రీకరణం.
ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వాటర్ బాటిల్‌పై నీటి బిందువులు గమనించండి. ఈ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వాటర్ బాటిల్‌పై ఎందుకు నీటి బిందువులు ఏర్పడ్డాయి? సాధారణంగా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వాటర్ బాటిల్‌ని గమనించండి. ఇది చాలా చల్లగా ఉంది. మరి చల్లగా ఉంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ కంపారిజన్ బిట్వీన్ సరౌండింగ్స్ అండ్ దిస్ బాటిల్. ఈ గాలి బాటిల్ చుట్టూ ఉన్న గాలి, బాటిల్ చుట్టూ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట ఉంచిన ఈ బాటిల్ చుట్టూ ఉన్న గాలి కన్నా, గాలి యొక్క ఉష్ణోగ్రత కన్నా ఈ బాటిల్ యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. కనుక బయట గాలిలో ఉండే ఆ గాలి అణువులు ఈ చల్లటి బాటిల్‌ని తాకి అకస్మాత్తుగా ఈ గాలి అణువులు చల్లబడతాయి. బయట వాతావరణంలో ఉన్న గాలిలో ఉన్న నీటి ఆవిరి ఈ బాటిల్‌ని తాకి చల్లబడి నీటి బిందువులుగా ఒకే దగ్గర ఇలా డిపాజిట్ అయిపోతాయి. సాంద్రీకరణం చెందుతుంది. దీన్నే మనం సాంద్రీకరణం అని పిలుస్తున్నాం కదా! బిట్టేంటి? ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన కూల్ డ్రింక్ బాటిల్‌పై నీటి బిందువులు ఏర్పడే ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ సాంద్రీకరణం. దీనికి కారణం ఏంటి? ఇది చల్లగా ఉండడం అంటే నీటి ఆవిరి ఈ చల్లటి బాటిల్‌ని తాకి అకస్మాత్తుగా చల్లబడింది. నీటి ఆవిరి చల్లబడితే స్థితి మార్చుకొని నీటి బిందువులుగా మారిపోతుంది. దీన్నే సాంద్రీకరణం అంటాం. శీతాకాలంలో మొక్కల ఆకులపైన నీటి బిందువులు ఏర్పడే ప్రక్రియ కూడా సాంద్రీకరణం. ఇలా గాలిలో ఉన్న తేమ అంటే నీటి ఆవిరి మంచుగా, పొగమంచుగా, వర్షంగా లేదా తుషారంగా భూమి మీద పడుతుంది. ఇలా గాలిలో ఉన్న తేమ మంచుగా, పొగమంచుగా, వర్షంగా, తుషారంగా ఇటువంటి రూపాలలో భూమి మీదకు పడడాన్ని అవపాతం అంటారు. మనం ఆమ్ల వర్షాలను వింటుంటాం. పరిశ్రమల చుట్టూ ఎక్కువగా ఆమ్ల వర్షాలు పడుతుంటాయి. ఇవి వింటుంటాం. పరిశ్రమల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య వాయువులు మేఘాలలో ఉన్న నీటిలో కరిగి ఆమ్లాలుగా మారుతున్నాయి. వర్షం పడేటప్పుడు ఆ కాలుష్య వాయువులు నీటిలో కరిగి ఆమ్లాలుగా పడుతున్నాయి. కనుక ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం ఏ వాయువు అంటే ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్, ఫార్ములా SO2, నైట్రోజన్ డయాక్సైడ్, ఫార్ములా NO2. వడగండ్ల వాన పడడంలో ఇమిడి ఉండే ప్రక్రియ ఏది అని అడిగితే ఆన్సర్ ఉత్పతనం, సబ్లిమేషన్. గాలిలో ఉన్న నీటి ఆవిరి అకస్మాత్తుగా చిన్న చిన్న మంచు మొక్కలుగా మారి వడగండ్ల రూపంలో భూమిపైకి పడుతుంది. మరి నీటి ఆవిరి మంచు మొక్కలుగా మారడం వాయుస్థితి నుండి నేరుగా ఘనస్థితిలోకి రావడమే కదా! అందువలన ఈ ప్రక్రియ ఉత్పతనం. భూమి చుట్టూ ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు, అట్మాస్ఫియర్. The air surrounding to the earth is known as atmosphere. సాధారణంగా వాతావరణాన్ని కొన్ని పొరలుగా విభజిస్తుంది. ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. దానికి ఒక చిన్న షార్ట్ కట్. T-site, TSITE. T-site ట్రోపో ఆవరణం,
ఎస్ స్ట్రాటో ఆవరణం, ఐ అయనో ఆవరణం, మరలా టి థర్మో ఆవరణం, ఈ ఎగ్జో ఆవరణం. మరొకసారి టీ సైట్ అంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, అయనోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్. భూమి చుట్టూ ఉన్న మొదటి పొరే ట్రోపోస్పియర్. ఈ ట్రోపోస్పియర్లోనే మనము జంతువులు, మన పరిశ్రమలు అన్నీ ఈ ట్రోపోస్పియర్లోనే ఉన్నవి. ఇకపోతే రెండవ పొర స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ అనే వాయువు ఒక పొరలా వ్యాపించి, స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ ఒక పొరలాగా వ్యాపించి సూర్యుని నుండి వెలువడే కిరణాలలో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను అంటే యువి కిరణాలను భూమిపైకి పడకుండా నియంత్రిస్తుంది. సూర్యుని నుండి వచ్చే యువి కిరణాలను భూమిపైకి పడకుండా నియంత్రించే ఓజోన్ పొర ఈ స్ట్రాటోస్పియర్లో భాగమే, ఈ రెండవ ఆవరణంలో ఉండే భాగమే. మూడవది ఇక్కడ మీసోస్పియర్గా చూపిస్తున్నాం, దీన్ని ఐనో ఆవరణం అని మనం టెక్స్ట్ బుక్ ప్రకారం పిలుస్తున్నాం. నాలుగవది థర్మోస్పియర్, ఐదవది ఎగ్జోస్పియర్. ఇలా ఎత్తుకు పోతూ ఉన్న కొలది, హైట్కి వెళ్తూ ఉన్న కొలది ఆవరణం పేరు మనకి తెలియాల్సిందే. అందుకనే మొదటి నుంచి హైట్ పెరుగుతూ ఉన్న కొలది ఆ ఆవరణాలకు షార్ట్కట్ టీ సైట్ అని పేరు చెప్పుకున్నాం. ఈ మొదటి పొర అయిన ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి వెళ్తూ ఉన్న కొలది, ఇలా భూమి నుండి పైకి వెళ్తూ ఉన్న కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ట్రోపో ఆవరణంలో ఎత్తుకు వెళ్తూ ఉన్న కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎయిర్, గాలి. సాధారణంగా గాలిలోని ఉండే వాయువులు మనకు తెలియాలి. గాలిలో ఎక్కువగా ఉండే వాయువులకు షార్ట్ కట్ చెప్తున్నాను, నోర్. ఎన్ మీన్స్ నైట్రోజన్. గాలిలో అధికంగా ఉండే మొదటి వాయువు ఏదండి? నైట్రోజన్. 78.089%. రెండవ వాయువు ఆక్సిజన్. గాలిలో అధికంగా ఉన్న రెండవ వాయువు ఏదండి? ఆక్సిజన్. 21%, అంటే 20.95 ఇక్కడ రాసి చూపిస్తున్నాం, ఇంచుమించుగా 21% ఉంది. మూడవ వాయువు ఆర్గాన్, 0.93% ఆర్గాన్. మీకు తెలుసు నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్లో జడవాయువు ఏది? ఎనర్ట్ గ్యాస్ ఏది? ఎనర్ట్ గ్యాస్ అనేది ఆర్గాన్. గాలిలో ఎక్కువగా ఉన్న మొదటి వాయువు ఏదండి? నైట్రోజన్. రెండవ వాయువు ఆక్సిజన్, మూడవ వాయువు ఆర్గాన్. బిట్స్ చూడండి. వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ నైట్రోజన్. వాతావరణంలో అధికంగా ఉండే రెండవ వాయువు ఏది? ఆక్సిజన్. గాలిలో అధికంగా ఉండే మూడవ వాయువు ఏది? ఆర్గాన్. అలా కాకుండా గాలిలో అధికంగా ఉండే జడవాయువు ఏది అని అడిగితే ఆన్సర్ ఆర్గాన్. ఎలా? గాలిలో అధికంగా ఉండే వాయువు అడుగుతున్నారా, జడవాయువు అడుగుతున్నారా మనం చూసుకోవాలి. గాలికి రంగు, రుచి, వాసన ఏవీ లేవు. అందుకనే మనం గాలిని అంత ఎక్కువగా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. గాలిలో ఆక్సిజన్ 21% ఉంటుంది అని విన్నాం. మరి నీటిలో ఆక్సిజన్ ఉంటుందా? నీటిలో కూడా కొంచెం మోతాదులో ఆక్సిజన్ ఉంటుంది. ఆ నీటిలో ఆక్సిజన్ కరిగి ఉంటుంది కనుక నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని డిఓ అనే పేరుతో మనం
పిలుస్తున్నాం. డిఓ అనగా డిజాల్వ్డ్ ఆక్సిజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ తెలుగులో విద్రావణ ఆమ్లజని. విద్రావణ ఆమ్లజని అని పిలుస్తున్నాము. నీటిలో కరిగి ఉన్న ఆమ్లజనిని విద్రావణ ఆమ్లజని డిఓ అని పిలుస్తున్నాం. నీటిలో నివసించే జీవులు ఆ కరిగి ఉన్న ఆక్సిజన్నే తీసుకొని జీవిస్తున్నాయి. మనం చదువుకుంటాం, చేపలు మొప్పల సహాయంతో ఆ ఆక్సిజన్ని తీసుకుంటున్నాయి అని వింటుంటాం, చదువుకుంటుంటాం. ఇగోండి, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఆ డిఓ విలువను సాధారణంగా పీపీఎం పీపీఎం పార్ట్స్ పెర్ మిలియన్ అనే ప్రమాణాలలో సూచించవచ్చు, లేదా మిల్లీగ్రామ్ పెర్ లీటర్లో సూచిస్తారు. పీపీఎం లేదా మిల్లీగ్రామ్ పెర్ లీటర్లలో సూచిస్తుంటారు. ఇక్కడ మనకి అర్థం కావడం కోసం ఒక పటం చూపించబడింది. ఏ ఏ జీవులకు ఎంత మోతాదులో ఆ డిఓ అవసరం అనేది చూపించడం జరిగింది. మనం సోషల్లో వింటుంటాం, సోషల్లో తెలుసుకున్నాం. భూమి ఈ విధంగా సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వలన, భూమి సూర్యుని చుట్టూ ఇలా పరిభ్రమిస్తూ ఉండడం వల్ల సమ్మర్, వింటర్ వంటి కొత్త కొత్త పేరుతో పిలువబడే వాతావరణ అంశాలు జరుగుతున్నాయి. అలాగే భూమి అక్షం టిల్ట్ అయి ఉండడం వల్ల, అంటే కొంచెం వాలి ఉండడం వలన, వంగి ఉండడం వల్ల మనకి ఋతువులు ఏర్పడుతున్నాయి అని వింటుంటాం. ఇలా వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అని ఇటువంటి కాలాలకు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరదృతువు, ఇలా ఋతువులకు కారణం ఏంటి? భూమి సూర్యుని చుట్టూ ఇలా పరిభ్రమించడం వలన మరియు భూమి అక్షం వంగి ఉండడం వలన ఇవి ఏర్పడుతున్నాయి. వాతావరణాన్ని బట్టి మనం సంవత్సరాన్ని 3 కాలాలుగా విభజించుకున్నాం. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఏ కాలంలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది? వేసవి కాలమా, వర్షాకాలమా, శీతాకాలమా? వేసవికాలం. మరి ఏ కాలంలో సూర్యోదయం ఆలస్యంగా జరుగుతుంది, సూర్యాస్తమయం త్వరగా జరుగుతుంది, అంటే వేగంగా చీకటి పడుతుంది? ఆన్సర్ చలికాలంలో, అంటే శీతాకాలంలో. శీతాకాలంలో పగటి కాలం తక్కువ అని వింటుంటాం, చూస్తుంటాం.